హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం గురించి అయితే తెలుసుకుందాము. మేమైతే అరుణాచలం ఎలా వెళ్ళాము, అలానే గిరి ప్రదక్షిణ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ చేసామనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ స్టార్టింగ్ టెంపుల్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యామన్నది కూడా ఇక్కడైతే మేము బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. బెంగళూరు నుంచి అంటే ఈవినింగ్ 4:30కి అయితే వెళ్ళాము. 4:30 నుంచి మాకైతే 6 అవర్స్ అయితే పట్టిందండి. అంటే మిడిల్లో ఎక్కువసేపు అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి స్టాప్ చేసుకుంటూ అయితే వెళ్ళామండి. ఇక్కడ బెంగళూరు గురించి తెలుసు కదా, ఇదైతే సిల్క్ బోర్డు. సాయంకాలం టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్, అది వీకెండ్లో కూడా అండి. సో మేము ఇప్పుడు ఇక్కడ వీకెండ్ టైంలో అయితే వెళ్ళాము. వీకెండ్లో ఉన్నా కూడా ట్రాఫిక్ అయితే కంపల్సరీ. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే వెళ్తామండి. ఇక్కడ హొసూరు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. సో మనకైతే బెంగళూరుకి తమిళనాడు బార్డరు చాలా దగ్గరగా ఉంటుందండి. కరెక్ట్గా వెళ్తే ఒక 3 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అరుణాచలము. సో మేము వెళ్ళే రోడ్ అంతా మొత్తం మా వెహికల్ ముందరైతే మామిడికాయలు తప్పిస్తే ఏ వెహికల్స్ వెళ్ళలేదండి. అన్ని రకాల మామిడికాయలు అయితే వెళ్ళాయి. సో ఇక్కడికి వచ్చేసరికి కృష్ణగిరి అయితే వదిలిన తర్వాత కొంచెం డార్క్ అయ్యిందండి. సో చూసారు కదా, అప్పటికే 7:30 అయితే అయ్యింది టైము. సో ఇప్పుడు ఇక్కడైతే మేము అరుణాచలం అయితే మ్యాక్సిమం రీచ్ అయిపోయామండి. ఈ రోడ్ అందరికీ గుర్తుంటుంది కదా, అరుణాచలం ఎంట్రింగ్ అయ్యేటప్పుడు బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. సో వెల్కమ్ టు అరుణాచలం అని మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి గిరివలయం అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ గణపతి టెంపుల్, ఇది గిరి ప్రదక్షిణ రోడ్డు అండి. మనమైతే బెంగళూరు రోడ్ నుంచి వెళ్తాము డైరెక్ట్గా టెంపుల్లోకి. సో ఇప్పుడు మనం టౌన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి మనకు రాజగోపురం కూడా చాలా డిస్టెన్స్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక 3 లింగాలు అయితే మనము ప్రదక్షిణ చేసుకొని బెంగళూరు రోడ్డుకి వస్తాము. సో అక్కడి నుంచి అయితే మనము రాజగోపురానికి అయితే వెళ్ళాలి. చూసారు కదా, మేము మెయిన్ బెంగళూరు రోడ్ నుంచి లోపల టౌన్లోకి వచ్చేసరికి ఒక 20 మినిట్స్ అయినా పట్టిందండి. ట్రాఫిక్ కూడా ఉన్నింది ఆ టైంలో ఫుల్గా. అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నారు. ఇదైతే పడమటి గోపురం అండి. అక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇదంతా టెంపుల్ కదా, మా రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. మేమైతే టెంపుల్కి దగ్గరగా ఉన్న రోడ్లో అయితే తీసుకున్నాము రూము. ఇక్కడ భూతనారాయణుడు అండి. ఆ భూతనారాయణకి ఎదురుగాని అంటే లెఫ్ట్ సైడ్లో మనకైతే అమ్మవారి ఊరేగింపు వస్తుందండి. అందుకనేసి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. యాక్చువల్గా అయితే యూటర్న్ చేసుకొని రావాలి. అక్కడ ఊరేగింపు జరుగుతుందనేసి స్ట్రైట్గా అయితే వదిలేశారండి. మేము వచ్చిన రైట్ సైడే రాజగోపురం అయితే ఉంటుంది. ఇక్కడ హోటల్ పార్క్ అని చాలా దగ్గరగా ఉంటుందండి. హోటల్లో నుంచి రాజగోపురం కూడా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ముందున్నంత కాస్ట్ కంటే ఇప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువ చేశారండి. వీకెండ్స్లో అయితే 2000 నార్మల్ రూము, అలానే వీక్ డేస్లో అయితే 1000 అంటారు. ఇప్పుడు మేము రూమ్ అయితే తీసుకున్నాము. హోటల్ పార్క్ అని మెయిన్ రోడ్లోనే ఉంటుందండి. అంటే రాజగోపురం నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి కిందకి డౌన్కి వచ్చామనుకోండి దగ్గరగానే ఉంటుంది హోటల్ అయితే. మాకు ఇచ్చిన రూమ్ అయితే 302. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్గా వాన పడుతుంది అన్నట్టే ఉంది, కానీ ఒక్క చినుకు కూడా రాలేదు. మెరుపులు ఉరుములు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే కార్ పార్కింగ్ అండి. ఇక్కడ రావడానికి కారణము మెయిన్ కార్ పార్కింగ్ ఉంటుందనే వస్తాము. సో ఇది మేము తీసుకున్న రూమ్ అండి. జస్ట్ రూమ్ తీసుకున్నాం అన్నమాట, కానీ ఒక 4 అవర్స్ మాత్రమే రూమ్లో ఉన్నాం మేము. సో 1 o'clockకి లేచి స్టార్ట్ అయ్యాము. స్నానం చేసుకొని అయితే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదైతే రాజగోపురము. సో ఇదైతే రూమ్ ఫ్రంట్ ఉన్నది లొకేషన్, అలానే టాయిలెట్. రూమ్ అయితే బాగుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ అండి. ప్లస్ టెంపుల్కి దగ్గరలో ఉందనే తీసుకున్నాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 2:50కి అయితే స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా 1 o'clock అయితే లేచాము. ముందుగా స్నానం చేసుకొని రెడీ అయ్యి భూతనారాయణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు భూతనారాయణ టెంపుల్ని దర్శించుకొని మనమైతే రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆయన. సో ఫస్ట్ దండం అయితే అక్కడ పెట్టుకొని కర్పూరం వెలిగించుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యాలి. ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది లోపల టెంపుల్లో బ్రహ్మతీర్థం ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలండి. యాక్చువల్గా అంత మార్నింగ్ అయితే టెంపుల్ అనేది ఓపెన్ ఉండదు కాబట్టి జస్ట్ రాజగోపురం ముందర నుంచి అయితే మనమే కర్పూరం వెలిగించుకొని అయితే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ దేవుని నామాలు పెట్టే వాళ్ళైతే చాలా మంది ఉంటారు. మనం తల తిప్పుకునే లోపు మన ముఖాన్ని అయితే నామాలు అయితే ఉంటాయండి. అంత ఫాస్ట్గా అయితే పెడతారు. సో ఇక్కడైతే కర్పూరం వెలిగించుకొని
దేవుడికి టెంకాయ కొట్టుకునే వాళ్ళు, అలానే నేతి దీపం పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టేసి అలానే స్టార్ట్ అవుతారు ఇక్కడ నుంచి. మెయిన్ ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణం అయితే అందరూ స్టార్ట్ అవుతారండి. ఇక్కడికి వచ్చి అయితే ఏం చేయాలి. సో ఇక్కడైతే చూసారు కదా టెంపుల్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది లోపలైతే. ఆ టైంలో కూడా చాలా బాగా కనిపించిందండి టెంపుల్. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాం కదా, జస్ట్ కొంచెం ముందరకెళ్ళి లెఫ్ట్ సైడ్లోనే మనకైతే ఇంద్రలింగం అనేది ఉంటుంది. రాజగోపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యే ఫస్ట్ లింగమే ఇంద్రలింగం అండి. ఇక్కడ ఇంద్రలింగాన్ని ఇంద్రుడిచే ప్రతిష్టాపించబడిందండి. ఇక్కడ సూర్యుడు ప్లస్ శుక్రుడు అధిష్టాన దేవతలు. ఇక్కడ మనకు జాబ్ కావాలన్నా, ఆయుష్ కావాలన్నా కూడా ఈ టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. అక్కడి నుంచి వెనక్కి వెళ్తే ఇంద్ర పుష్కరిణి ఉంటుంది. అక్కడ అరుణగిరినాథన్ టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ తర్వాత కొంచెం ముందరకు వచ్చామనుకోండి గణపతి టెంపుల్ అయితే వస్తుంది. ఆ గణపతి టెంపుల్ని కూడా కంపల్సరీగా దర్శించుకొని కొంచెం ముందుకెళ్తే అగ్నిలింగం అండి. ఇక్కడ అగ్నిలింగాన్ని మేము వెళ్ళే టైంకి అయితే ఓపెన్ చేశారు. పూజారి అయితే వెయిటింగ్లో ఉండండి. సో అదైతే మనకు అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్ వస్తే ఇది మాత్రం రైట్ సైడ్లో ఉంటుందండి. ఈ లింగం అయితే చంద్రుడు అధిపతి. అగ్నితీర్థంలో కూడా మనం వాటరు నెత్తి మీద చల్లుకోవచ్చండి. సో అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే దుర్గమ్మ టెంపుల్ వస్తుంది. అలానే మనకు రైట్ సైడు రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుందండి. చూసారు కదా, కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ కూడా. సో మిస్ అవ్వకుండా మీరైతే వెళ్ళినప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళండి. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి యమలింగం వస్తుంది. ఇదైతే 3వ లింగం అండి. యముడైతే లింగాన్ని ప్రతిష్ఠించాడండి. ఇక్కడ కుజుడు ఈ లింగానికి అధిపతి. అక్కడ నుంచి ముందరకు వస్తే ఫస్ట్ నంది వస్తుందండి. ఈ నందే నేనైతే ఇంతవరకు ఫస్ట్ చూసిన నంది అండి. 8 నందులు ఉన్నాయి, అందులో ఫస్ట్ నంది అది పృథ్వీ నంది. ఇక్కడ కూడా దీపం పెట్టుకొని ముందరకైతే మనం వెళ్ళొచ్చండి. ఇక్కడ నేతి దీపం పెట్టినా కూడా చాలా మంచిది. మనకైతే యమలింగం యాక్సిడెంట్లు కలగకుండా, అలానే రుణ బాధలు లేకుండా కూడా ఉంటుందండి యమలింగాన్ని దర్శించుకున్న తర్వాత. అలానే నంది అయిపోయిన తర్వాత గణపతి టెంపుల్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చామనుకోండి ఇంకొక నంది కూడా ఉంటుంది. నేను చూసిన 2వ నంది అండి. ఇక్కడ నుంచి మనము ఇది 3వ నంది. ఇక్కడైతే గణపతి టెంపుల్ వస్తుందండి. ఈ గణపతి టెంపుల్ వచ్చి మనకు గణపతి టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని ఇంకా మనమైతే ముందుకు రావాలి. 2 నందుల తర్వాత మనకైతే నైరుతి లింగం అయితే వస్తుందండి. ఈ నైరుతి లింగాన్ని 4వ లింగము. ఇక్కడ రాక్షస రాజైన నిరుతి అనే ఆయన ప్రతిష్టాపించాడండి. ఇక్కడ వాస్తు బాధలు పోవాలన్నా కూడా ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకున్నా కూడా చాలా మంచిది. అలానే ఇక్కడ అధిష్టాన దేవత వచ్చి రాహువు. మనమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి ఇక్కడైతే రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఇదే వేలో వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది కూడా టెంపుల్. ఈ టెంపుల్లో కూడా శివుడు పార్వతి నంది పైన ఉంటారండి. సో ఇక్కడ కూడా దేవుడికి నమస్కారం చేసుకొని మనము ముందుకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి దగ్గరగా లింగం వస్తుంది అనేటప్పుడు మనకు మ్యాప్ అయితే ఉంటుంది. సో ఆ మ్యాప్ని చూసుకుంటూ మనం ఎక్కడ ఉన్నామనేది కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చండి. మేము నైరుతి లింగం వదిలేసరికి 5 అలా అయిందండి టైము. కొంచెం స్లోగానే నడిచాము మేమైతే. సో చూసారు కదా క్లైమేట్ అనేది ఎలా ఉందో, చాలా కూల్గా ఉందండి. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి అప్పు నంది అండి ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి మనము మధ్యలో నుంచి కొండ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ మనకు చాలా మంచిది కూడా. నందిని దర్శనం చేసుకొని కొండ వైపు అయితే తిరిగి దేవుడికైతే నమస్కారం చేసుకోవాలండి. సో అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి రాజరాజేశ్వరి టెంపుల్ అండి. అప్పుడే కొంచెం లైట్గా తెల్లారుతుంది. మామూలుగా అయితే సాంగ్స్ కూడా పెడతారండి. సో ఆ సాంగ్స్ వినుకుంటూ మేమైతే కొంచెం ముందుగా వెళ్తున్నాము. మనకైతే ఫస్ట్ 4 లింగాల నుంచి కూడా కొండ అనేది అంత క్లియర్గా అయితే కనిపించదండి. కొంచెం ముందుకు నడిచే కొద్దీ కొండ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే మనకు కొండ నంది రూపంలో చాలా బాగా కనిపిస్తాడు. అలానే కొంచెం ముందరికి వెళ్ళి వెనక్కి చూసినామంటే సింహం రూపంలో కూడా ఉంటుందండి 2 వేస్గా. సో మేమైతే సూర్యలింగం కూడా దర్శించుకొని కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఆ టైంకి అయితే బాగా తెల్లారిందండి. బాగా అంటే 6 o'clock అయితే అయింది. చూసారు కదా కొండ అనేది లైట్గా అలా కనిపిస్తుంది. ఇదైతే షిరిడి సాయిబాబా టెంపుల్ అండి. లోపల టెంపుల్ అనేది చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. వీడియోస్ అయితే అలో లేవు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినామనుకోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్.
సో ఇక్కడ కూడా అంతే, అందరూ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కరించుకొని అయితే వెళ్తుంటారు. చూశారు కదా నంది రూపంలో ఉన్న మనకైతే అరుణాచలేశ్వరుడు ఎంత బాగా దర్శనం ఇస్తున్నారు. సో మార్నింగు అంటే అర్లీ మార్నింగే మనం ఇలా చూడడం అయితే చాలా అదృష్టం అండి. సో మ్యాక్సిమం అయితే ఎక్కువగా గిరి ప్రదక్షిణ నైటే చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకు ఇంకొంచెం ముందుకు వచ్చామనుకోండి మనకు వర్ణలింగం అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి కొండ అనేది చాలా బాగా కనిపిస్తుంది, చూశారు కదా. సో మ్యాక్సిమము ఈశాన్య లింగం వరకు కూడా కొండ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఫుట్ మసాజ్ అండి, వర్ణలింగానికి వాయులింగానికి మధ్యలో చాలా ఎక్కువ మసాజ్ సెంటర్లు అయితే ఉన్నాయి. సో కాళ్ళ నొప్పి పుడుతుంది, అలానే చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి కాళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటాయి కదా, వాళ్ళైతే అక్కడ ఎక్కువగా మసాజ్ చేసుకుంటారు. ఇక్కడ అర్ధనారీశ్వర లింగం అండి, అక్కడ చూశారు కదా మనకు కొండ అనేది నంది రూపంలో ఎంత బాగుందో. సో మనం మనసు పెట్టే చూడాలి కానీ అరుణాచలంలో చాలా చూడాల్సినవి ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఆది అన్నమలై టెంపుల్, సో యారో మార్క్ వేసింది కదా, ఇది అండి కొండ అయితే చూశారు కదా. ఆది అన్నమలై టెంపుల్లోకి యాక్చువల్గా అయితే సూర్యకిరణాలు అయితే చాలా ఫాస్ట్గా అలానే స్ట్రైట్గా కూడా పడతాయండి. మనము అన్నమలై టెంపుల్ నుంచి కొంచెం ముందుగా పైకి చూస్తే సూర్యుడు అయితే మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు కూడా ఉంటుంది, అంత బాగా కనిపిస్తుందండి. ఆ కరువు మధ్యలో అయితే సూర్యచంద్రులు అయితే బాగా దర్శనం ఇస్తారు. అందుకనేసి పున్నం టైంలో అయితే ఇక్కడ చంద్రుడి కిరణాలు చాలా బాగా పడతాయండి. సో ఇప్పుడు ఆది అన్నమలై టెంపుల్కి అయితే వెళ్తున్నప్పుడు ఇక్కడ చెట్టు కింద పిల్లయ్య గణపతి అనే గణపతి ఉంటారండి. ఈ గణపతి అయితే చాలా శక్తివంతమైన గణపతి అండి. యాక్చువల్గా చిన్నపిల్లలకు హెల్త్ బాగాలేకపోయినా ఎక్కువ భయపడుతున్నారు, అలానే బాడీలో ఇంప్రూవ్మెంట్ లేకపోయినా కూడా ఈ గణపతి దగ్గరకు వచ్చి పూజ చేసుకొని వెళ్ళడం అయితే చాలా మంచిదంటండి. ముందు ఈ చుట్టూ ఉన్న పల్లెలు అయితే ఎక్కువగా గణపతి దగ్గరికి వచ్చి పిల్లలకు బాగాలేనప్పుడు గుంజీలు తీపించుకొని అయితే పూజ చేసుకొని వెళ్ళే వాళ్ళంట. సో అక్కడి నుంచి కొంచెం జస్ట్ మనకైతే ఒక 10 అడుగులు వేస్తే మనకు అన్నమలై టెంపుల్ వస్తుందండి. ఇదైతే ఆది అన్నమలై టెంపుల్. లోపలైతే చాలా బాగుందండి, రకరకాల చెట్లన్నీ అంటే ఆయుర్వేదిక్ చెట్లు, శివుడికి ఇష్టమైన చెట్లన్నీ చాలా బాగున్నాయి. కొంచెం సేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని కూడా రావచ్చండి. అక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళామనుకోండి వాయులింగం అయితే వస్తుంది. సో ఇక్కడ వాయులింగం కూడా అంటే అండి మేము ఇక్కడ వాయులింగాన్ని దర్శనం చేసుకుంటే మనకైతే గుండె జబ్బులు, అలానే లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఉదరకోశ సంబంధం జబ్బులు ఉన్న వాళ్ళు కూడా తొందరగా నయమవుతాయంటండి. సో ఇక్కడ వాయుంచే మనకైతే ఇది ప్రతిష్టాపించబడింది. సో అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి చంద్రలింగం అయితే ఉంటుందండి. చంద్రుడు అలానే సూర్యలింగాలు అనేటివి అష్టలింగాల్లో అయితే ఉండవు, ఇవి 2 సపరేట్ లింగాల్లో లిస్ట్లోనే ఉంటాయండి. ఇక్కడ చంద్రలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే మనశ్శాంతి, అలానే డిప్రెషన్లో ఉండేవాళ్ళు, మనసు అనేది నిలకడగా లేని వాళ్ళకు కూడా చంద్రలింగం అనేది దర్శించుకుంటే చాలా మంచిదండి. ఇది నేను చూసిన 4వ నందండి. సో టోటల్గా మేమైతే 5 నందులు అయితే చూసామండి. రిమైనింగ్ 3 నందులు ఎక్కడున్నాయో మాకైతే తెలియదు. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే 8 నందులు ఏ ప్లేస్లో ఉన్నాయి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే కుబేరలింగం వస్తుందండి. సో ఇక్కడ కుబేరలింగము కుబేరునిచే ప్రతిష్టాపించబడింది, లక్ష్మీ కటాక్షము అలానే ఉత్తర దిక్కుల్లో ఉంటుందండి కుబేరలింగము. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకు గిరి ప్రదక్షిణ 70% అయిపోయినట్టే అండి, 75%. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామనుకోండి మోక్ష మార్గం అండి. ఇక్కడ మోక్ష మార్గంలో చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు అంటే అర్లీ మార్నింగ్ టైం అయిపోతుంది అనేసి మేమైతే ముందుకు వచ్చాము. ఇక్కడైతే పంచలింగాల దర్శనం అండి, మ్యాక్సిమం కొందరికి తెలిసి ఉండదు. ఇక్కడ పంచలింగాల దర్శనము చేసుకుని కొండవైపు తిరుక్కొని మనకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. సో మ్యాక్సిమం ఎవరు మిస్ కాకుండా అక్కడ కూడా వెళ్ళండి, చాలా బాగున్నాయండి పంచలింగాలు కూడా. అక్కడ శివుడు అంటే ఒక కాలు పైన ఒక కాలు వేసుకొని కూర్చున్నట్టు ఉంటారు, లింగం అయితే పైన ఉంటుంది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామనుకోండి ఈశాన్య లింగం అయితే వస్తుంది. ఇక్కడ ఈశాన్య లింగము మనకైతే ఈశాన్య లింగం లోపల మనం దర్శనం చేసుకోవాలంటే చిన్నగా క్లాప్స్ కొట్టి మన కోరికలను అయితే దేవునికి చెప్పుకోవాలండి. మన కోరికలు అంటే దేవుడు వింటున్నాడు అంట అర్థము. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి రాజగోపురం అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి
ఒక 85% అయితే మనకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందండి. సో అంతా అయిన తర్వాత మేమైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అప్పటికే ఓపిక అయితే వెళ్ళిపోయింది. యాక్చువల్గా చెప్పులు లేకుండా అయితే నడిచాం కదా, అది కూడా మేమైతే అర్ధరాత్రిలో స్టార్ట్ చేసాం కాబట్టి 7:30 అలా అయిందండి. మేమైతే మోక్ష మార్గం వదిలేసరికి అక్కడి నుంచి మేము రాజగోపురంకి వచ్చేసరికి 9 అయింది. అంటే ఎలా నడిచామనేది చూడండి. అంటే మధ్యలో టిఫిన్కి ఆగాంలేండి. గిరి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, అరుణాచలగిరి. సో అక్కడి నుంచి మనకు మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడే స్టార్ట్ చేసాం కాబట్టి లాస్ట్లో వచ్చి ఇక్కడ కూడా కర్పూరం వేసి మనకైతే దేవునికి నమస్కారం చేసుకొని అయితే వెళ్ళాలండి. మేము వెళ్ళింది సండే నైటు, అంటే మండే మార్నింగ్ అయితే గిరి ప్రదక్షిణ చేసాము. యాక్చువల్గా అయితే చాలా మంది రష్ ఉన్నారండి మండే అయినా కూడా. సో ఆ రోజు బక్రీదు, అందుకనేసి ఇంకా ఎక్కువ రష్ అయితే ఉన్నారు లీవ్ అని. సో మేమైతే ఫైనల్గా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. మేమైతే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళలేదు, టైం అయిపోయిందనేసి రూమ్లో రెస్ట్ తీసుకొని లాస్ట్లో మేమైతే రమణాశ్రమం దగ్గరికి అయితే వచ్చామండి. ఆశ్రమంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడైతే మెడిటేషన్ హాల్లో ధ్యానం చేసుకొని తర్వాత అవుట్ సైడ్ అయితే వచ్చామండి. ఇక్కడ నెమళ్ళు అయితే చాలా బాగున్నాయి. అక్కడ గోమాత అలానే కొన్ని సమాధులు అయితే ఉంటాయి. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అన్నీ చూసుకొని వచ్చామండి. ఇదైతే థర్డ్ టైము. సో మేము వెళ్ళడము చూసారా, నెమలి అనేది పార్కులో చాలా బాగుండిందండి. అసలు ఎవరు ఎంత మాట్లాడినా కూడా అదైతే మూవ్ అవ్వలేదు. ఇక్కడైతే అన్ని పక్షులు అలానే నెమళ్ళు ఎక్కువగా ఉన్నాయి. సో అలానే సౌండ్లు కూడా ఎక్కువగా చేస్తుంటాయండి. రమణాశ్రమం వెళ్ళినప్పుడు అన్నీ విజిట్ చేయండి స్లోగా. అక్కడ రమణ మహర్షి ఏమేమి చేశారన్నది చాలా బాగా కనిపిస్తుంది. అలానే కొంచెం ముందుకు వెళ్తే స్కందాశ్రమం వే కూడా ఉంటుందండి. మనం ఎలా వెళ్ళాలి పైకి అనేది కూడా. ఇదంతా మొత్తం రమణాశ్రమమే అండి. లైబ్రరీ అలానే మనకైతే గోశాల కూడా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామనుకోండి, రమణ మహర్షి అరుణాచలం ఎలా వచ్చారు అన్నది అయితే ఫోటోల్లో అలానే డేట్తో సహా ఉంటుందండి. సో ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ఏజ్లో వచ్చారు అనేది కూడా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం టోటల్గా చూసుకొని మనమైతే కొంచెం ముందుకు వచ్చామనుకోండి, మనకు లెఫ్ట్ సైడ్లో అయితే లైబ్రరీ ఉంటుంది. మనకి ఏ బుక్స్ కావాలో అవైతే తీసుకోవచ్చండి. అంటే అరుణాచలం గురించి కూడా బుక్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మోక్ష మార్గము. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ టైం లేదు కదా, అందుకనేసి ఈవినింగ్ అయితే జనాలు తక్కువగా ఉంటారనేసి మేము ఈవినింగ్ అయితే వెళ్ళామండి. మళ్ళీ నెక్స్ట్ బెంగళూరుకి వచ్చేటప్పుడు రిటర్న్లో వెళ్ళాము. సో అక్కడ నుంచి మోక్ష మార్గంలో నుంచి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. ఇదైతే ఇడుక్కు పిల్లార్ అంటారు తమిళంలో. అంటే మనం లోపల కొంచెం ఇరుకుగా ఉంటుంది, అందులో నుంచి కొంచెం నేరోగా ఉంటుందండి. ఆ వేలో అయితే మనం రావాలి. లోపలైతే చాలా స్మూత్గా ఉంటుందండి. అక్కడ నుంచి కొంచెం సైడ్లోనే గణపతి టెంపుల్ అలానే చెట్లు కూడా ఉన్నాయి. సో అన్నీ దర్శనం చేసుకొని మేమైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. బెంగళూరుకి స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా 4:30 అయితే అయిందండి. సో ఈవినింగ్ బెంగళూరుకి వచ్చేసరికి మాకు 9 o'clock అయింది. అదే గిరి ప్రదక్షిణలో మనకైతే జింకలు అయితే కనిపించాయండి. అక్కడ కూడా కొంచెం సేపు ఆగేసి అవి కూడా చూసి వచ్చాము. సో అంతా అయిన తర్వాత మేమైతే ఇక్కడ బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యామండి. మీరు కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఏం చూసారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు. సో ఎవరు మిస్ చేయకుండా టైం ఉన్నప్పుడైతే కంపల్సరీగా అరుణాచలం అయితే వెళ్ళిరండి. సో ఎక్కడ డస్ట్ అయితే డస్ట్బిన్లోనే వేయండి, వేస్ట్ కవర్లు అన్నీ కూడా. సో కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ ఆది అన్నమలై టెంపుల్, అర్ధగిరినాథన్ టెంపుల్, మెయిన్ టెంపుల్, అలానే గిరి ప్రదక్షిణ, రమణ మహర్షి ఆశ్రమం అండి. కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.